హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ వెజ్ మంచూరియా. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. క్యాబేజీ ఒక అరముక్క తీసుకుందాం, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. అదేవిధంగా క్యారెట్ని కూడా చేసేసుకుందాం. ఇప్పుడు వెజ్ మంచూరియా కోసం మనం మూడింటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకున్నామండి. క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్. క్లాత్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని పిండేసుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకొని ఇందులో ఉన్న వాటర్ని పిండేసుకుంటే ఇలా వాటర్ని తీసేసేయాలండి. వాటర్ పిండేసాం కదండి. వాటర్ బాగా పిండేసుకున్నామండి. ఇలా డ్రైగా రావాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, మైదా కూడా 5 టేబుల్ స్పూన్లు, బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇంకా ఉండలాగా చేసేసుకోవడం ఉంది. ఈ సైజు ఉండలు నేను చేసుకుంటున్నాను. ఇలా ఉండలు చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మన బాల్స్ని ఫ్రై చేసేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫైవ్ టు 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. అయిపోయినాయండి. ఫైవ్ టు 6 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి చూడడానికి బయటికి బాగా వేగిపోయినట్టు ఉంటాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయండి. కనుక మనం చూసుకొని వేపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. వెల్లుల్లిపాయ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి 3 అండి. ఈ రెండింటిని కాస్త వేగనిద్దాం. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. 200 ml వాటర్ వేసేసుకున్నాం. కలర్ కోసం మనం బీట్రూట్, క్యాబేజీ, క్యారెట్ నుండి వాటర్ తీసాం కదా, అది లైట్ వేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకుందామండి. 1/2 టీ స్పూన్ కారం వేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీకు డ్రైగా కావాలంటే వాటర్ అన్నది బాగా ఇంకినంత వరకు దీన్ని వేపేసుకోవాలండి. కొద్దిగా వెట్గా కావాలంటే మాత్రం లైట్గా వాటర్ ఉండేటప్పుడే మనం బాల్స్ వేసేసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్గా 1 టీ స్పూన్ సోయా సాస్, వెనిగర్ 1 టీ స్పూన్ అండి, చిల్లీ సాస్ 1 టీ స్పూన్.
ఇప్పుడు బాల్స్ వేసేస్తున్నాను. చూసారు కదా, మన మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.